కవిత ఇది నా లెటర్ కాదని అనలే ఇప్పటివరకు. అల్టిమేట్గా దీన్ని డిజోన్ చేసుకోవాల్సింది కవిత కదా. బీఆర్ఎస్ నాయకులు కాదు అని టీవీ ఛానల్ కూర్చుని అంటే రావలేదు కదా. ఆ కవిత గనక ఇది నా లెటర్ కాదు అని గనక అంటే కాస్త చర్చ మొదలవుతుంది. అప్పుడు నిజమా కాదా తర్వాత సంగతి. ఎందుకంటే ఎవరైనా లెటర్ తండ్రికి కూతురు పొలిటికల్ లెటర్ రాస్తే రాయాల్సిన అవసరం ఏమైనా పోయి మాట్లాడచ్చు, చెప్పచ్చు కదా. ఈ లెటర్లో ఉన్న ఏంటి, అందులో ఏమైనా లెటర్లోనే పెడితేనే అర్థమయ్యేటి లేవు కదా. అందులో కాంప్లెక్స్ అంశాలు ఏమున్నాయి, అది నేరుగా వెళ్ళి తండ్రితో మాట్లాడచ్చు. తండ్రికి కూతురు చెప్పడానికి లెటర్ అవసరం లేదు. అనేక సార్లు కలుస్తారు కదా. ఏనే నాయకులు అంటే పోనీ కేసీఆర్ టైం ఇస్తలేడు, నేను లెటర్ రాసినట్టు అర్థం ఉంది. పార్టీలో ప్రోటోకాల్ కొరకు రికార్డు కొరకు లెటర్ రాసిన అర్థం ఉంది. కూతురు తండ్రికి చెప్పడానికి లెటర్లు అవసరం లేదు. సో లెటర్ రాశారంటేనే అది డెఫినెట్ గా షీ వాంట్ టు మేక్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్, అప్పుడు మాత్రమే లెటర్ రాస్తారు. సో ఆ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా దాని లీక్ కూడా అవుతుంది. లీక్ కాకపోతే లెటర్ రాయడం వల్ల ఉపయోగం ఏంటి? సో అందువల్ల ఈ కాంటెక్స్ట్ చూస్తే ఈ లెటర్ నిజమే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలవటానికి నాకున్న సమాచారం ప్రకారం లెటర్ రాసిన మాట అయితే నిజం. కేసీఆర్ డిస్టర్బ్ అయ్యాడన్న మాట కూడా నిజం. ఇక ఇదే లెటర్ ఇంకో లెటర్ ఏమైనా ఉందో నాకు తెలియదు. సో అందువల్ల ఇదే లెటర్ అయ్యి ఉంటే ఆమె కొన్ని అంశాలు రైజ్ చేసిన అంశాలు ఏమీ మనకు తెలియవని అనూహ్యమైనవి ఏమీ లేవు అందులో. ద వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ రైటింగ్ లెటర్ అనేది పొలిటికల్ ఫామ్ తప్ప లెటర్లో కంటెంట్స్ ఏమి పెద్ద సంచలనం ఏమున్నాయి. ఇప్పుడు బీజేపీ పైన 2 నిమిషాలు మాట్లాడారు. బీజేపీని ఇంకెక్కువ టార్గెట్ చేయాల్సి ఉండే. ఇది ఏమున్నది, కామన్ పొలిటికల్ ఒపీనియన్ కదా. మీరు కేసీఆర్ బహిరంగ సభ పైన నేను మాట్లాడిన విశ్లేషణలో కూడా ఇదే పని చెప్పాను. కేవలం 2 నిమిషాలు బీజేపీ పైన మాట్లాడారు. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అనే ఊహాగానాలు ఉన్నాయి. భవిష్యత్తులోనైనా దానికి ఇది బలం చేకూర్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీ గెలుపుకు సహకరించింది అన్న విమర్శలు ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ పైన 2 నిమిషాలే మాట్లాడడం ద్వారా కేసీఆర్ ఒక రాంగ్ సిగ్నల్ రాంగ్ అనుకుంటే రాంగ్, రైట్ అంటే రైట్ పంపించారు. సో ఈజ్ రెడీ ఫర్ బిజినెస్ విత్ బీజేపీ అని. అది అలా అనుకుంటే అది ఉద్దేశం అయితే రైట్ సిగ్నల్ ఆయన దృష్టిలో. రాంగ్ సిగ్నల్ ఏంది, పొలిటికల్గా బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నాయి అన్న మాటే మీకు 2023 ఎలక్షన్స్లో బీజేపీని దెబ్బతీసింది, బీఆర్ఎస్ దెబ్బతీసింది. సో అందువల్ల ఈ పాయింట్ అందరం విశ్లేషించారు. కవిత కొత్తగా లేఖలో చెప్పి సంచలనం సృష్టించింది ఏమీ లేదు. దట్స్ అ పొలిటికల్ ఒపీనియన్. బీఆర్ఎస్లో చాలా మందికి ఆ ఒపీనియన్ ఉన్నది. బీజేపీని టార్గెట్ చేయకపోవడం వల్ల లాభం అనుకునే వాళ్ళు ఉన్నారు, నష్టం అనుకునే వాళ్ళు ఉన్నారు. కవిత అదే చెప్పింది. ఒక రకంగా కవిత తాను అసంతృప్తిగా ఉన్నారు. తనకు ప్రాధాన్యత లేదు, గుర్తింపు లేదని భావిస్తున్నారు. తనకు మరింత ఎక్కువ గుర్తింపును ఆశిస్తున్నారు. ఒక రకంగా కేసీఆర్ పైన ప్రెషర్ బిల్డ్ చేస్తున్నారు అనేది ఈ లెటర్ అంటూ రాయడం అనే ప్రక్రియ తెలియజేస్తుంది.